హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనము తెలుసు కదా, నేను ఎంఫార్మసీ చేసి గొర్రెల బేరం చేస్తున్నా. గొర్రెల బేరంలో ఉన్న సుఖము, గొర్రెల బేరంలో ఉన్న ఆనందము ఎక్కడ లేదు. ఎంఫార్మసీ చదివి గొర్రెల బేరం చుట్టూ తిరుగుతున్నా, మీకు తెలుసు కదా. స్టడీ చేసిన అండి, జాబ్లు చేసిన, ఆఫీస్లో కూర్చొని ఎంత రిస్క్ అనిపించింది. మార్కెటింగ్ చేసిన, అది మానేసిన తర్వాత లాస్ట్కి బండి ఎక్కి గొర్రెల బేరం చేస్తున్నాం ఇప్పుడు. కాబట్టి మేము ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? ఎగ్జాక్ట్లీ 3 o'clock నైట్ చూస్తారు కదా వెదర్, నైట్ ఎలా ఉందో. చీకటి 3 గంటలకు అవుతుంది. 3 గంటలకి మా బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నైట్ జర్నీ చేయడం అనేది కామన్. గొర్రెలు యాక్చువల్గా మేము గొర్రెలు కొనడానికి వెళ్తాం అనమాట విలేజ్లకి. మెయిన్ ఎక్కువ అంటే సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ఇలా ఏరియాకి వెళ్తున్నాము. ఇవాళ నిజామాబాద్ వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఒక్కొక్క కస్టమర్ దగ్గర, ఒక్కొక్క గొర్రెలు అమ్మే వాళ్ళ దగ్గర 5 to 10 అలా చేసుకొని. యాక్చువల్గా ఇది పెద్ద వెహికల్, 40 గొర్రెలు పడతాయి అన్నమాట. 40 గొర్రెలు పట్టినప్పుడు మనం ఒక్కొక్క దగ్గర 10 కొనుక్కొని ఇట్లా ఇంట్లో వేసుకొని మేము వాళ్ళ రేట్ ప్రకారము, మా రేట్ ప్రకారం కొనుక్కొని వెళ్తాం అన్నమాట. మీకు రోజు మా లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. 40 గొర్రెలు కాబట్టి లైఫ్ సైకిల్ ఎలా చూపిస్తా, మీకు ఎంతెంత రేటు కొన్నామో చూపిస్తా. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, సరేనా? అంతేకాకుండా మీ సజెషన్స్ ఏందో ఇవ్వండి. ఇప్పుడే నేను కొత్త యూట్యూబ్ ఛానల్ చేసిన, దీనివల్ల జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటా. ప్రతి ఒక్కరు అదే చెప్తారు అనుకోండి, నేను కూడా అదే చేస్తా. కాబట్టి చేసి చూపిస్తా, చూడండి. 3 గంటలకి స్టార్ట్ అయితే గొర్రెల బేరానికి వచ్చినాం. 3 గంటలకి స్టార్ట్ అయితే ఈడికి వచ్చేసరికి 6 అయింది. అంటే 3 hours జర్నీ చేసినాం. ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్స్ మీకు రీడింగ్ కూడా చూపిస్తా. ఫర్ 1 hour 80 kilometers బాగానే కొట్టినామండి. చాలా ఫాస్ట్గా వచ్చినామని చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి ఇంత దూరం వచ్చినాం కదా, వర్కౌట్ అయితే కావో చూడాలి, అది కూడా చూడాలి. అక్కడ ముందర చూడండి, మీకు ప్రతి ఒక్క ప్లేస్లో మనకి ప్రొటెక్షన్గా కుక్కలు ఉంటాయి. మేకలది కనిపిస్తలేదు కదా, సెల్ఫీ కాదు, నార్మల్ కెమెరా పెడతా. మా వాళ్ళందరూ చీకట్లో ఇక్కడనే పడుకుంటారు. గొర్రెలు ఉంటాయి అందులో, ప్రతి ఒక్క దొడ్లో గొర్రెలు ఉంటాయి. ఇది కుక్కట్పల్లి ఏరియాలో గొర్రెలు ఉంటాయి, దాక్కుంటాయి. ఈ కుక్కలు అయితే ఆటోమేటిక్గా భలే ప్రొటెక్షన్ ఇస్తాయండి. ఎక్కడ పోతే అక్కడికి వాళ్ళతో పాటు వస్తాయి. వాడికి మా అంటే ఒక్క టైం మాత్రమే అన్నం పెడతారు. నైట్ అంతా చలికి ఏం పట్టించుకోకుండా వాటంతా అవే పని చేసుకుంటాయి. ఎక్సర్సైజ్ చేస్తాయి మార్నింగే చలికి. కుక్కలే కాకుండా పులులు కూడా వస్తాయి. పులుల నుంచి మేకల్ని, మనుషుల్ని రక్షిస్తాయి. చూసారు కదా మా డైలీ జీవితం. ఇప్పుడు మేకలు మాట్లాడటానికి వచ్చాం, బయటికి కొడుతున్నారు. మేకలు మాట్లాడటానికి వచ్చాం. వాళ్ళు ఒక్కొక్క మేకని బయటికి పంపిస్తారు. మేకని బయటికి పంపించి ఇంకా రేట్ కాలేదు, వాటిని మొత్తం ఒకటేసారి గింపు ఒక 12-20 అలా బయటికి పంపించేసి మనకి ఎన్ని కావాలో మ్యాక్సిమం 10 సెలెక్ట్ చేస్తారు. ఇంకెక్కువ తక్కువ రేట్లో వస్తే 20 వరకు సెలెక్ట్ చేసి 20 వరకు సెలెక్ట్ చేసి బయటికి వెళ్ళగొడతారు. బయటికి వెళ్ళగొట్టి అప్పుడు రేట్ మాట్లాడతారు. ఆ రేట్ ఎంత మాట్లాడతారో చూపిస్తాం మీకు. అది కూడా చలి పెడుతుంది, బయటకు పోదామంటే నన్ను రాళ్ళు చిన్న పొరగానివి జ్వరం వచ్చింది, నువ్వు ఈయన ఉండని ఉంచుతారు. సో అందుకే ఇన్ని ఉంటాయి. చూసారు కదా మేకలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వెళ్ళి అమ్ముతారు. నైట్ అంతా బయట ఉంటారా మీరు చలికి? ఓ అమ్మా,
ఇప్పుడు చెప్పు గొర్రె 14,000 కాదు 7,000 అంటే 15,000 రూపాయలు తక్కువ గొర్రె 7,000 7,000 కాదు 10,000 అంటే ఇయ్యను కొనే కానీ అట్ట కూడా చెప్తాను. మేకపోతులు 20,000 కాదు నచ్చనే నీకు 60,000 అంటున్నావు కానీ ఆ గొర్రె పొడలు అమ్మని అమ్మది కానీ మేకపోతులు 20,000 కాడికి చెప్పు ఎట్లా ఒక్కటి ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి జగన్ ఇప్పుడు ఆ 3 ఇచ్చేద్దా ఈ 2 ఇచ్చేద్దా మేకలు కాదు మూడే మేకలు చెప్పు చెప్పింది ఏంటి చూసి అందరికి 12,300 కాడికి సంబంధం లేదు ఈ వాళ్ళు తీసుకున్నావు ఇది నాకేం సంబంధం లాస్ట్ ఎట్టిస్తావు రూపాయి బక్కయి కలిపే చెప్పు ఇయ్య ఈ బక్కయి కలిపి చెప్పు చెప్తున్నా ఈ బక్కయి అన్న కలిపి చెప్పు 14 అన్న పక్క వేసి 14 గట్రా నువ్వు తరిమి చెప్తే ఇక ఏమాడుకొస్తుంది అన్న గొర్రె 8,000 కాడికి వెళ్ళగొట్టు మేకల 10,000 కాడికి వెళ్ళగొట్టు ఈ చిన్న పెద్ద అన్ని రావు అవి 12 పడతాయి లెక్కేసుకో రావి ఆ పోతులు 20,000 కాడికి వెళ్ళగొట్టు లెక్కేసుకో మొత్తం పైసలు ఎంత అయితే కొట్టుకోలేక కొట్టిన చెప్పు రావే అరే పొద్దుగాల పొద్దుగాల ఒడిపి ఒడిపి కాదు రావని తెల్లారగా పొద్దు ఓడుతుంది అక్కడ మళ్ళీ నువ్వు బండికి రా మళ్ళీ ఇక మంచిగా వేసుకోపోతే చెప్తా కానీ చూసారు కదా డిస్కషన్స్, ఇంత దూరం ఎక్కడి నుంచో వచ్చి ఆ 10 మేకల గురించి ఇంత డిస్కషన్ చేస్తుంటే వాళ్ళేమో మాట వినట్లేరు. వీళ్ళేమో మన వాళ్ళేమో 13,000 అంటున్నారు. 13,000 కాదు, వాళ్ళేమో 10,000కి మన వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళేమో 13,500 14,000 అంటే ఒక్కొక్క మేకకి 4,000 డిఫరెన్స్. కొనడానికి అమ్మడానికి వీళ్ళు తక్కువ రేట్ అనుకుంటారు కానీ చాలా ఎక్కువ రేట్ అది. ఎందుకంటే మనం మళ్ళీ అమ్మాలి కాబట్టి అమ్మడానికి మళ్ళీ ఓవర్ కొనరు. మా అంటే 200 ఈచ్ మేక మీద 200 వస్తుంది. అంటే కిరాయి వెళ్ళాలి, అందులో కిరాయి వెళ్ళాలి, ఖర్చులు వెళ్ళాలి, తిండి ఖర్చులు వెళ్ళాలి, కూలి వెళ్ళాలి. ఇన్ని అన్నం వెళ్తేనే లైఫ్ సక్సెస్ అవుతుంది. చూడండి ఎంత డిఫికల్ట్. సమయం 7:43. వీడికి వచ్చినాము, వర్కౌట్ అవ్వలేదు. ఎంత ఆల్మోస్ట్ 245 కిలోమీటర్స్ చూపించాం కదా, 240 కిలోమీటర్స్ వచ్చినాం అని వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ కాడికి పోదాం వేరే ప్లేస్కి. ఇది ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉంటుందో చూద్దాం. చూడండి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా ఇస్తలేరు గొర్రెలు, అంత డిఫికల్ట్ అనమాట. చూడండి మీరే లైవ్గా చూడండి. పక్క మేక 8,000 అమ్ముతుంది. మేకలు పిచ్చుకుతో శాతాలు ఆ మేకల పైసలు ఇటు వినేస్తే మరి ఆ 2 మేకలు
నాయన 13 కట్టు చూడు నీ దయ. దాయన సార్ లేదు. ఇరవై ఐదు మొగలు. ఒక బండికి దండం లేవని చెప్తున్నా కానీ. ఏ దండం మీద ఏమవుతుంది కానీ? దండం మీద కడతా. అరే పొద్దుగాల గిద్ద ఆయన చెప్పరాదా? నేను చెప్తున్నా 2500 ఉంది. 2500 ఏం చెప్పాలి? నీ నాస్తా పట్టుకో. నీకేమైందా? నాకు నీ నాస్తా పట్టుకో. 20,000 మొక్క చూస్తామని చెప్పాడు 8,000కి ఎక్కువ అమ్మదు. అమ్మని మై వద్దు మిలియాలి మై వద్దు మై దండ చూడు వద్దు మై దండ వద్దు మై వద్దు చూడు మరి ఏమంటావంటే 12 20,000 మొక్క చూడు వద్దు మేక అమ్మది నీ రూపాయి తక్కువే మేక. నీ నాస్తా పట్టుకో. లేకపోతే 8,000 అమ్మది ఉండు 8,000 ఒడిపి నువ్వు పెద్ద మనిషి నువ్వు ఉన్నావంటే లేకపోతే రాకపోతే నా మంద కాడుతుంది. నీ పేరు చెప్తే భయపడతాడు నీ పేరు చెప్తే భయపడతాడు ఎందుకు దేశమంతా కొట్టగానే ఇదే మాకు చెప్తే వినడు. కాదు అవి మాట్లాడు రేపు రాత్రి మాట్లాడు ఎంతనేమా ఏడానే 11 కిస్సు మేకలేసింది ఎప్పుడు ఎవరి లచ్చిగాని మేకలు చూడిపో. నీ లక్ష్యాన్ని పది నాకు ఎందుకు తగ్గు ఓ సత్తనా నాకు ఇవ్వ సంగతి వద్దు 10 మేకలు కొన్నా లచ్చిగా. సత్తనా నాకు ఇవ్వ సంగతి నాకు వద్దు నీ దాయన నీ దాయన 20,000 మొక్క మై మై వద్దా 20,000 మొక్క 20,000 20,000 మొక్క చెప్తా నీ నష్ట వేసుకోలేకపోతే 20,000 మొక్క నీ నష్ట వేసుకోలేకపోతే ఏం పెదాజీ దగ్గర కొంచెం బ్యాలెన్స్ చేసాడేమా 20,000 కాడ ఇప్పుడు ఆలోచన రమ్మని వచ్చారు నీకు అర్థమైందా ఆలోచన మనకేమైతే భర్త కూడా లేకులేదు మనకేం లేకపోతే ఈ మేకను 20,000 మొక్క ఓడిపివా? అది చచ్చిపోతే కూడా వాడి దగ్గరికి వస్తారా? మొత్తం మీద మేము అనుకున్న టార్గెట్ నెరవేరింది 40 మేకలు 40 ఒక 5 కూడా కొనలేము అనుకున్నాం కానీ 40 కొనేసాం. ఇప్పుడు టైం ఈస్ 11 o'clock 11కి చూడండి ఇన్ని మేకలు కొనేసాం 40 కొనేసాం. క్లియర్ మై టార్గెట్ ఈస్ క్లియర్ టుడే వర్క్ కంప్లీట్ టుడే టుమారో విల్ సీ యూ నెక్స్ట్ టుమారో ఓకే బాయ్ సీ యూ.